ఈ ప్రపంచం ఒక ప్రదర్శన. నీ జీవితకాలం సన్నివేశాలు ఒక ఎపీరెన్స్, నిలకడలేని మారుతూ ఉన్న అనుభవాలు, ఇవన్నీ ఒక ప్రదర్శనలా ఉంటాయి. ప్రదర్శనే, ఉండడం కాదు. నీ జ్ఞాపకాలు, ప్రపంచ జ్ఞానము, గత అనుభవాలతో నీ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం పనిచేస్తున్నాయి. ఇవి పోగు చేసిన అనుభవాలు, ఇవి పోగు చేసుకున్న విషయాలు, ఇవి ఏవి నిజం కావు, ఇవేవి వాస్తవం కాదు, అంత ఫేక్. వాటిని నువ్వు నమ్మకు. అంటే నీ జ్ఞానేంద్రియాలు పోగు చేసుకున్న విషయాలు ఏవీ నిజం కావు. నీ జ్ఞానేంద్రియాలను నువ్వు నమ్మకు. అవి వాస్తవికతను నీకు తెలపడం లేదు. మీ జీవితకాలంలో జరిగిన ఘటనలన్నీ, అది ఎంత భయంకరమైన ఘటనైనా ఏది స్థిరమైనది కాదు, బలమైనది కాదు. అందుకే నీవు దేనిని తీవ్రంగా తీసుకోకు. తీవ్రంగా తీసుకున్నావా నీ ఆరోగ్యం పాడవుతుంది. అన్ని అనుభవాల్ని లైట్గా తీసుకో. అన్నీ అలా అలా మారిపోతూ ఉంటుంది. ఇది స్థిరమైన, శాశ్వతమైన, చైతన్య తెరపై ఒక సినిమా మాత్రమే. ఈ విషయాన్ని నీ జీవితంలో అర్థం చేసుకోవాలి. విలియం షేక్స్పియర్ అనే మహాకవి మచ్ అడూ అబౌట్ నథింగ్ అని చెప్పాడు. అంటే ఊరికే చిన్నదానికి పెద్దదానికి ఊరికే హడావుడి, శ్రమ, మనిషి పడిపోతూ ఉంటాడు. అవి ఏవి నిలకడగా ఉండవు. అవి అన్నీ మారుతూ పోతాయి. దానికోసం అని చెప్పి ఎంతో శ్రమ, ఆందోళన, హడావుడి మనిషి చేస్తూ ఉంటాడు అని విలియం షేక్స్పియర్ అనే మహాకవి తను జీవిత అనుభవాన్ని చెప్పాడు. అంటే మచ్ ఎడు, మచ్ సీరియస్ ఇన్ ద లైఫ్ ఈజ్ ఫూలిష్నెస్. ఎవ్రీథింగ్ చేంజెస్ అండ్ ఎండ్స్ పీస్ఫుల్లీ. ఉంటా.